హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్లో మీకు వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అంటే మీరు ఒకవేళ ఇప్పుడు ఒక కాలేజ్ అని ఫిక్స్ అయ్యి ఉన్నారు కదా, ఆ కాలేజీలో సీట్ రావాలంటే మీ ర్యాంక్ ఎంత ఉండాలి, ఏ గ్రూప్కి ఎంత ర్యాంక్ ఉండాలి, ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా 2023 అంటే లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ ప్రకారం ఏ ర్యాంక్ వాళ్ళకి ఏ కాలేజీలో సీట్ వచ్చిందో తెలుసుకొని ఆ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఆ కాలేజీలో దాదాపుగా పెట్టుకుంటే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 100-200 ర్యాంక్ అటు ఇటు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగే కొద్దీ తక్కువ ర్యాంకుకు సీట్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 144 ర్యాంకుకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు 100కి 120కి రావచ్చు, ఆ విధంగా అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాలేజ్ నేమ్ ఉంది. ఇప్పుడు మీరు ఏ కాలేజ్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజ్ నేమ్ని టిక్ పెట్టుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ భాస్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిట్స్ పెడుతున్నా. మీరు ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నారు? నేను ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ రావాలంటే మీకు ఎంత ర్యాంక్ ఉండాలనేది చూడండి. ఫస్ట్ ఎస్సీ క్యాండిడేట్కి ఎంత ర్యాంక్ ఉంది? ఫేజ్ 3లో వచ్చింది, ర్యాంక్ వచ్చేసి 1,25,733 ర్యాంకుకి అయితే థర్డ్ ఫేజ్లో రావడం జరిగింది. అదే బీసీడీ కేటగిరీ అయితే మీ యొక్క ర్యాంకు 1,51,000 పైన ఉన్నా కూడా రావడం జరిగింది, మేలు ఫీమేలు. ఇప్పుడు ఓసీ వాళ్ళకి ఎంతకు వచ్చింది? 1,23,570కి రావడం జరిగింది. సో మీ క్యాస్ట్ ఏంటి, మీ యొక్క ర్యాంక్ ఏంటి, ఆ సిఎస్సిలో వస్తుందా రాదా చెక్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ మోర్ కాలేజ్ తీసుకున్న, జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. గ్రూప్ కూడా ఇప్పుడు నేను సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ పెట్టుకున్న, సబ్మిట్ చేస్తున్నా. ఇప్పుడు 13,000 పైన ర్యాంక్ ఉంటేనే ఓసీ వాళ్ళకి ఇందులో సీట్ అనేది రావడం జరిగింది. బీసీడీ వాళ్ళకి చూడండి 13,564 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి రావడం జరిగింది. ఈ విధంగా మీ క్యాస్ట్ని బట్టి మీ ర్యాంకు ఆ కాలేజ్ వస్తుందా రాదా చెక్ చేయండి. ఈ పేపర్ అయిపోతే నెక్స్ట్ పేపర్ సెకండ్ కొట్టండి. ఇట్లా ఆ కాలేజీలో వచ్చిన సీట్స్ మొత్తం చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మీ ర్యాంక్ ఎంత వస్తుంది, మీరు ఏ కాలేజీలో పెట్టుకోవాలనుకుంటున్నారో అదొకసారి మీకు వస్తుందా రాదా కాలేజీలో చెక్ చేసుకొని పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లింక్ ఇస్తాను కామెంట్ సెక్షన్లో, దానిపైన క్లిక్ చేసి చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.